హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం గుమ్మడి రవీంద్రనాథ్ గారు రచించిన సుమధురం నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. కృష్ణా మహోత్సవ్. ప్రకాశం బ్యారేజీకి యువతల కృష్ణానదీ తీరంలో ఏర్పాటు చేసిన ఆ ఉత్సవానికి స్టాల్స్ కంటే ప్రతిరోజు నిర్వహించే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలే ప్రధాన ఆకర్షణ. సాయంత్రం 5:30 అయ్యేటప్పటికే జనం విపరీతంగా వచ్చేస్తున్నారు. కృష్ణమ్మ మీదుగా వీచే చల్లని సాయంత్రపు గాలి ఆహ్లాదకరంగా ఉంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వారి వేదిక మీద ఏదో నాటిక ప్రదర్శింపబడుతోంది. ప్రాంగణం మధ్యలో ఏర్పాటు చేసిన మరో వేదిక మీద జానపద నృత్యం జరుగుతోంది. ఇక్కడొద్దు, ప్రశాంతంగా నది ఒడ్డున నడుస్తూ మాట్లాడుకుందాం అంది మృదుల. ఏం, ఇక్కడే ఎక్కడైనా కూర్చుందాం, రంగులమయంగా ఉంది అంతా అన్నాడు మధుకర్ నవ్వుతూ. అటుగా వెళ్తున్న కాలేజీ అమ్మాయిలను చూసి మృదుల అయిష్టంగా చూసింది అతని వైపు. నువ్వేదో సరదాకంటున్నట్లుగా ఉన్నా లోపల ఆ ఇది ఉందా నీకు అంది షార్ప్గా. ఆ ఇది ఈ ఇది ఏం లేదు, అంతా నీదే, పద వెళదాం. మహోత్సవం జరుగుతున్న ప్రదేశానికి కొంచెం దూరంగా నది ఒడ్డున ఇసుకలో నడుస్తూ మాట్లాడుకోసాగారు వాళ్ళు. నిన్న సాయంత్రం నువ్వు మా అమ్మా నాన్నలతో అంత చొరవగా మాట్లాడడం ఇంకా నమ్మలేకపోతున్నాను అంది మృదుల. నేను వెళ్ళాకేమన్నారు అడిగాడు మధుకర్. డాడీ ఏమీ అనలేదు. మీ అమ్మేమైనా అన్నారా? తలూపింది మృదుల. ఆమె పెదవుల మీద ఎందుకో సన్నని నవ్వు. ఏంటి నవ్వుతున్నావు, ఏమంది ఆవిడ అడిగాడు అతను. నడుస్తున్నదల్లా ఆగి చెప్పింది మృదుల. నా పుట్టినరోజు నాడు నువ్వు అలా గ్రీటింగ్ పంపడం వెనుకున్న ఆలోచనకి వాళ్ళిద్దరూ బాగా థ్రిల్ అయ్యారు. అలాగా, ఎందుకంత థ్రిల్ అయ్యారో తెలుసా? ఎందుకనట? ఆమె ఒక్కసారి అతని ముఖంలోకి చూసి చెప్పింది. మా అమ్మను ప్రేమించిన విషయం కూడా మా డాడీ అలాగే తెలియచెప్పారట మా అమ్మమ్మ తాతయ్యలకు. మధుకర్ కనుబొమ్మలు పైకి లేచాయి సంభ్రమంతో. వాళ్ళది లవ్ మ్యారేజా? అవును. అయితే ఇంకేం, మీ వాళ్ళ నుండి మన లైన్ క్లియర్ అయినట్లే. అలాగే అనిపిస్తుంది. ఇక్కడ కూర్చుందాం. ఇసుక మీద కూర్చున్నారు వాళ్ళిద్దరూ. నదిలో అక్కడక్కడ కనిపిస్తున్న రాళ్ల మీద ఏవో పక్షులు రెక్కలు అల్లార్చుకుంటున్నాయి. సంధ్యకాంతి మసక చీకటిగా మారటానికి ఉద్యుక్తమవుతోంది. ఆడపిల్ల నుదుటి మీద ముంగుర్ల్ని చెదరగొట్టేంతగా మాత్రమే వేచాలన్నట్లుగా మెల్లిగా వీస్తోంది గాలి. మధుకర్ తను కూర్చున్న చోట వంగి పాదాల దగ్గరున్న తడి ఇసుక మీద హృదయం ఆకారాన్ని గీశాడు వేలితో. ఆ హృదయం ఆకారంలో మృదు డాష్ మధు బ్రాకెట్ డ్రమ్ అన్న అక్షరాల్ని రాశాడు. చివర్లో రమ్ అన్న అక్షరాన్ని బ్రాకెట్లో పెట్టాడు. మృదుల చూడు అన్నాడు. మృదుల అతను ఇసుక మీద రాసిన దాన్ని విప్పారిత నేత్రాలతో చూసి బావుంది అంది. ఇప్పుడే వస్తానుండు. అతను లేచాడు. ఎక్కడికి? బైక్లో కెమెరా ఉంది, తెస్తాను. ఎందుకు? చెప్తాను అని చకచకా వెళ్ళి రాజీవ్ గాంధీ పార్కుకి ఎదురుగా తను నిలిపిన వాహనంలో ఉంచిన కెమెరాని తీసుకుని తిరిగి మృదులకు దగ్గరగా వచ్చాడు. 5 నిమిషాల్లో అతను కెమెరా లెన్స్ని అడ్జస్ట్ చేస్తున్నాడు. కూర్చుని అతన్నే చూస్తోంది మృదుల. సరిగ్గా ఆ సమయంలోనే కృష్ణా ఉత్సవ్ జరుగుతున్న చోట తనకు అనువుగా దొరికే అందమైన ఆడ శరీరం కోసం ఆకలితో వెతుకుతున్నాయి ఒక జత కళ్ళు, నీలిరంగు కళ్ళు. కాలేజీ లైబ్రరీలో నోట్స్ ప్రిపేర్ చేసుకుని టెక్స్ట్ పుస్తకాల ర్యాక్లో వాటి స్థానాల్లో ఉంచేసి అక్కడి నుండి బయటకు వచ్చింది కీర్తన. అదే సమయంలో లైబ్రరీ లోపలికి వెళుతున్నాడు మానస్. అనుకోకుండా కీర్తనను అక్కడ చూసిన ఆనందం అతని కళ్ళల్లో కనిపించింది స్పష్టంగా. హలో అని పలకరించింది కీర్తనే. బాగున్నారా అడిగాడు మానస్. ఆమె చిరునవ్వు నవ్వి తలూపింది బాగున్నానన్నట్లు. 2 నిమిషాలు ఇక్కడ కూర్చుందామా? కుడి పక్కనున్న ఒక చెట్టు నీడను చూపిస్తూ అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు. ఆమెకు వెంటనే న్యూయార్క్ నుండి చెరిత్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మేలో లీవ్ పెడుతున్నాను, అప్పుడు ఏకంగా నిన్ను పెళ్లి చేసుకుని నాతో తెచ్చేసుకుంటాను అన్న మాటలు. ఆ విషయాన్ని మానస్తో చెప్పాలనుకుంది కీర్తన. ఎందుకంటే అతనిలో తన పట్ల ఏ రకమైన ఆశలు ఊహలు పెంపొందకూడదు అని. అవన్నీ వీలైనంత త్వరితంగానూ వీలైనంత ప్రాథమిక దశలోనే అణచివేయబడాలి.
ఈ ఉద్దేశంతోనే అతను అక్కడ కూర్చుందాం అనగానే సరే అంది. చెట్టు కింద సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఆమె మొదటగా మాట్లాడింది. న్యూయార్కులో ఉంటున్న మా చరిత్ర గురించి చెప్పాను కదా మీకు. అవును, ఏం? అతనితో నా పెళ్ళి ఈ వేసవిలో జరిగిపోతుంది. లీవ్ పెట్టి వస్తున్నాడు మేలో. ఆ మాట వినగానే ఊహించని దెబ్బేదో తగిలిన వాడిలా నిర్ఘాంతపోతూ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ఒక్క క్షణం అతని కళ్ళల్లోకి చూసి తలదించేసుకుంది. నిశ్శబ్దం. 6-7 క్షణాల తర్వాత ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మానస్ అడిగాడు, మీరు అతన్ని ప్రేమిస్తున్నారా? చాలా సూటిగా వచ్చింది ఆ ప్రశ్న. టక్కున ఏం చెప్పాలో తోచని దానిలా విభ్రమంతో తలెత్తింది కీర్తన. చెప్పండి, మీరు చరిత్రను ప్రేమిస్తున్నారా? మళ్ళీ అడిగాడు మానస్. ఆమె మౌనం వహించి తలదించేసుకుంది. మళ్ళీ నిశ్శబ్దం రాజ్యమేలసాగింది వీళ్ల మధ్య. కీర్తన గారు, అతను మాట్లాడసాగాడు. పువ్వు వికసించడానికి, వెన్నెల కాయటానికి ఓ టైం ఉన్నట్లే మనిషిలో ప్రేమ మొదలవటానికి ఓ టైం అంటూ ఉంటుంది. ఏ సమయంలో నాకు మీరంటే ప్రేమ పుట్టిందో కానీ అది జన్మంతా మనసులోంచి పోదు. మీరు చరిత్రను పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిన తరువాత ఆ ప్రేమ రిట్రేడ్ అయిపోలేదు, వెనక్కి మళ్ళీపోనూ లేదు. మీరు నన్ను ప్రేమించకుండా మరెవరినైనా పెళ్లి చేసుకోబోతున్నంత మాత్రాన అది నా హృదయంలోంచి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోలేదు. ఐ స్టిల్ లవ్ యూ. మీరు నన్ను ప్రేమించడం, ప్రేమించకపోవడం అన్నది మీకు సంబంధించిన విషయం. నేను మిమ్మల్ని ప్రేమించడం అన్నది నాకు, నా మనసుకు సంబంధించింది. ఐ థింక్ నేను ప్రాణాలతో ఉన్నన్నాళ్ళు మీ పట్ల నా మనసులో పుట్టిన ప్రేమ అనే భావన అలాగే నిలిచి ఉంటుందేమో. ఏమో కాదు, నిశ్చయంగా నిలిచి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేదేమిటంటే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ప్రేమ అచంచలం. అది అలా కొనసాగుతూనే ఉంటుంది. చాలా విస్మయంతో వింటోంది కీర్తన. ఏ ఉద్దేశంతో అతనితో మాట్లాడాలని వచ్చిందో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అతని ధోరణి. సమ్మర్లో ఓ నెల లీవ్ దొరుకుతుందట, అప్పుడొచ్చి పెళ్లి చేసుకుని తనతో తీసుకువెళ్తానని చెప్పాడు అంది కీర్తన, విషయాన్ని స్పష్టంగా అతనికి తెలియజేయటం తన విధి అని నమ్మి. మరి మీ చదువు? ఏమో మరి. మీ అమ్మా నాన్న ఏమంటున్నారు? అసలు చరిత్ర కంటే వీళ్ళకే ఎక్కువ తొందరగా ఉంది మా పెళ్లి చేసేయాలని. పెళ్లికి తొందరపడటం గురించి కాదు, చదువు మధ్యన ఆగిపోతుందని దాని గురించి. నాకైతే పెళ్ళైనా ఇంజనీరింగ్ పూర్తి చేశాకే అతనితో వెళ్ళాలని ఉంది. పెళ్ళికి పిలుస్తారుగా, ఎందుకు పిలవను అంది నవ్వి. అప్పుడు అతను ఒకసారి అందమైన ఆమె ముఖంలో ఇంకా అందంగా కనిపించే ఆ ముక్కు వంక చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పాడు, కీర్తన గారు, ఇందాక నేను మీరు చరిత్రను ప్రేమిస్తున్నారా అని అడిగినప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనానికి అర్థం అవును అయితే పర్లేదు. అసలు అతని మీద మీకున్నది ప్రేమో, ఇష్టమో, లేక చిన్నప్పటి నుంచి అతనే నీకు కాబోయేవాడు అని అందరూ అనడం వల్ల కలిగిన ఇంప్రెషనో నాకు చెప్పడం కోసం కాకపోయినా మీకైనా తెలియాలి. లైబ్రరీ దగ్గర కీర్తనతో మాట్లాడి క్లాస్ రూమ్కి రాగానే మధుకర్ని అడిగాడు మానస్. ఎక్కడికి వెళ్ళావురా? లైబ్రరీకని వెళితే అక్కడ కీర్తన కనిపించింది. రా వెనక కూర్చుందాం. ఇద్దరూ లేచి వెళ్ళి ఆఖరినున్న బెంచీలో కూర్చున్నారు. ప్రొఫెసర్ ఇంకా రాలేదు. స్టూడెంట్స్ అంతా ఎవరి కబుర్లలో వారున్నారు. మాట్లాడావా అడిగాడు మధుకర్. మానస్ తలూపాడు. ఏమంది? వాళ్ళ మేనమామ స్టేట్స్ నుండి వచ్చేస్తున్నాడట సమ్మర్లో. అప్పుడు పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకువెళతానన్నట్ట. ఆ మాటలు దిగులుగా ఏం చెప్పలేదు మానస్. మనసులో కోత ఉన్నా దాన్ని మాటల్లోనూ ముఖంలోనూ కనపడనివ్వలేదు. అది మధుకర్ గ్రహించాడు. ఈవిడేమంది? ఐ థింక్ షీ ఈజ్ ఆల్సో ఇన్ లవ్ విత్ హిమ్. ఎంత మామూలుగా ఆ విషయాన్ని చెప్పాలనుకున్నా బాధ తొంగి చూడక మానలేదు అతని గొంతులోంచి. స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి వదిలేయరా, జస్ట్ ఫర్గెట్ అన్నాడు మధుకర్. ఆ మాట అనడమైతే అన్నాడు, కానీ అది అంటే అతడు ఆమెను మర్చిపోవడం అన్నది మాట అనడం అంత సులభం కాదని ఆ మరుక్షణమే తెలుసుకున్నాడు మానస్ కళ్ళలో ఊరిన తడిని చూసి. డోంట్ వర్రీ యార్, నీకు అసలు ఏం తక్కువైందని? బాగుంటావు, చదివి ఉంది, తెలివి ఉంది, అన్నిటినీ మించి అందరికంటే మంచి మనసుంది. నిన్ను మిస్ చేసుకోవడం ఆ అమ్మాయి దురదృష్టం. నువ్వు కాగుడింతంలో కో అనక్కర్లేదు, ఎస్ అంటే
60,000 మంది అమ్మాయిలు నీ వెంట పడతారు అన్నాడు మధుకర్ జోవియల్గా. పోరా అన్నాడు మానస్ నవ్వేస్తూ. పోరా కాదు, నీ అంత హ్యాండ్సమ్గా నేనుంటే ఇప్పటికే ఓ డజను అకౌంట్లు తెరిచుండేవాణ్ణి. మృదులకు చెప్తానుండి ఈ విషయం. బాబు అంత పని చెయ్యకు. మృదులకు అసలే నా మీద అరౌన్సుడు అనుమానం ఉన్నట్లుగా నాకొక అరకిలో డౌటు. ఇవేం లెక్కలరా, ఔన్సు అరకిలో? నిన్ను మామూలు మూడ్లోకి లాగడానికే నేను కామెడీగా అన్నాలే. అవును, మీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏ విషయం తెలీదా అన్నట్లుగా చూసి చెప్పాడు మానస్. అదే మృదుల బర్త్డే నాడు ఆమె పేరెంట్స్ని కలుస్తానన్నావుగా. కలిశాను. ఏమన్నారు? వాళ్ళు దాదాపు ఓకే, థ్యాంక్ గాడ్. మీ వాళ్ళేమన్నారు? అమ్మ ఒప్పుకుంది, నాన్నకి ఇంకా చెప్పలేదు. ఆయన్ను ఒప్పించే బాధ్యత అమ్మకే వదిలేశాను. అయితే త్వరలోనే పెళ్లి భోజనం పెడతావన్నమాట. మృదుల హ్యాపీయేనా? హ్యాపీనే. కానీ ఏంటి? మృదులలో ఏదో ఒక రకమైన భయం ఉందిరా మానస్. భయమా? ఆశ్చర్యంగా అడిగాడు మానస్. అవును, పెళ్ళైపోగానే మగాడు మారిపోతాడని, పెళ్లికి ముందు ప్రేమించుకునేటప్పుడు ఉండే ఆ ఇష్టం, ఆసక్తి తర్వాత అన్నీ తగ్గిపోతాయని ఓ అభిప్రాయం ఉంది. నిజమే మరి. ఏంటి నిజం? నేను అలా మారతానా? నీ విషయం సరే, చాలా జంటలు పెళ్ళయ్యాక రొటీన్లో పడిపోయి నిస్సారంగా మారిపోవడం నాకు తెలుసు. స్నేహాన్ని కానీ ప్రేమను కానీ నిత్య నూతనంగా తీర్చిదిద్దుకోవడం ఓ కళ. దానికి కొంత ప్రయత్నము, ఎఫర్టు కావాలి. కొటేషన్ బాగుంది. సాయంత్రం మృదులను కలిసినప్పుడు చెప్తాను. ఇలాంటివంటే తనకిష్టం. నా సొంత కొటేషన్ అని పోజు కొట్టంలే, మా ఫ్రెండ్ చెప్పాడనే చెప్తాను. ప్రేమను నిత్యనూతనంగా తీర్చిదిద్దుకోవడం కళే. దానికి ప్రయత్నము, ఎఫర్టు, తెలివి కావాలి. ఆ సాయంత్రం మృదులను కలిశాడు మధుకర్. ఆమె చదువుతున్న ఆర్ట్ కాలేజీకి వెళ్ళి కాలేజీ ఆవరణలోంచి బయటకొచ్చి రోడ్డు వెంట నడుస్తూ మాట్లాడుకోసాగారు. పొద్దున్న నుండి క్లాసులు అటెండ్ అయినా పొద్దున పూట విచ్చుకున్న పువ్వులా ఫ్రెష్గా ఉన్నావు. అలా తాజాగా కనిపించే గుణం నీ ముఖానికి ఎలా వచ్చింది? వంశపారంపర్యమా లేక ఏవైనా సౌందర్య పరిరక్షణ సూత్రాలా? అడిగాడు మధుకర్. పొగడ్డం బాగా వచ్చు. పొగడ్డమా? అది కాదు, ప్లెయిన్ స్పీకింగ్ అన్నావు. ఇంకా నయం, ప్లెయిన్ అని ఊరుకోలేదు. అదేంటి? ప్లెయిన్కి నాట్ ప్రెటీ అనే అర్థం కూడా ఉంది. నో యువర్ ఇంగ్లీష్ మ్యాన్. దానికి ఏమేం అర్థాలుంటే ఏం? మై ఫియాన్సీ ఈజ్ ది ప్రెటీయెస్ట్ గర్ల్ ఇన్ ది యూనివర్స్. దానికి తిరుగులేదు. అవును, మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి విషయం మాట్లాడింది లేనిది చెప్పవేం? ఫియాన్సీ అన్నానుగా. అంటే ఒప్పుకున్నారా? మమ్మీకి నీ ఫోటో చూయించాను. ఫ్లాట్ అయిపోయింది. డాడీకి ఇంకా చెప్పలేదు. ఆ డ్యూటీ మమ్మీకి అప్పగించాను. పెళ్లి కూతురుగాని ఊహించుకుంటే థ్రిల్లింగ్గా ఉంది. సినిమాల్లోలా సిగ్గులేం వలకబోయాను కొంచెం కూడా. ఆ సూత్రమేదో పెళ్లి పందిట్లో పెళ్లి బట్టల్లో ఉన్నప్పుడు కాక అప్పుడు కూడా అమలు పరిస్తే సుఖపడతాను. చొరచొరా చూసింది మృదుల. నీకింత పిచ్చి అనుకోలేదు. అంతా ఈ సౌందర్య మహిమ అంటూ ఆమె ముఖం వైపు వేలు చూపించాడు. వేరే ఏదైనా మాట్లాడు. నేనేం మాట్లాడంలే అంటూ పక్కున నవ్వాడు. ఏంటి, ఎందుకలా నవ్వావు అడిగింది మృదుల. ఏం లేదు అంటూ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. చెప్పు ప్లీజ్, ఎందుకు నవ్వుతున్నావు? మొన్న మనిద్దరం సర్కస్కి వెళ్ళాం కదా, అప్పుడు నువ్వు నన్ను అడిగిన ప్రశ్న గుర్తొచ్చి ఆమెకు వెంటనే ఆ సంఘటన గుర్తొచ్చింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ముంబై సర్కస్ నడుస్తుంటే మధుకర్, మృదుల వెళ్ళారు. ముందు నుండి రెండో వరుసలోనే కూర్చున్నారు. సర్కస్లో అందరికంటే బాగా అందంగా ఉన్న ఓ 16 ఏళ్ల అమ్మాయి పైన చాలా ఎత్తులో కట్టిన తాళ్లను పట్టుకుని గాలిలో రకరకాలుగా విన్యాసాలు చేస్తోంది. ఆ అమ్మాయి వేసుకున్న చిన్న చిన్న దుస్తులు చాలా ఎక్స్పోజింగ్గా ఉన్నాయి. మృదుల ఊపిరి బిగబట్టి ఆ విన్యాసాలని చూస్తుంది. మై గాడ్, కింద ఏమీ లేదు మధు అంది. దానికి మధుకర్ కరెక్టే అని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని బాగా పరిశీలనగా చూసి, లేదు మృదుల, చర్మం రంగులో కలిసిపోయే సన్నని క్లాత్ ఏదో ఉంది అన్నాడు. అప్పుడు మృదుల అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి అడిగింది, ఆ అమ్మాయి పట్టుకుని వేలాడుతున్న తాళ్ల కింద ఏమీ లేదంటున్నాను. నువ్వు చెప్పేది దేని గురించి? కృష్ణా మహోత్సవ్. ప్రకాశం బ్యారేజీ రైల్వే వంతెన మధ్య ఇసుక తిన్నెల మీద నిర్వహించబడుతున్న ఉత్సవం ఆ రోజుతో ముగుస్తుంది. అందువల్లనేమో జనం విపరీతంగా ఉన్నారు.
ఫుడ్ ఫెస్టివల్, చేతి వృత్తులు, ఇతర స్టాళ్ళు ఇంకా బిజీ. కృష్ణా జిల్లా వైభవం ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న ఆ ప్రాంగణమంతా జనసందోహం. ఉత్సవ ప్రధాన వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమం ఒకటి నడుస్తోంది. సమయం 7:30 అయ్యేటప్పటికల్లా జనం మరింతగా వచ్చేశారు. ఇంక పోదాం పదా చెప్పింది మీనా శ్రీనివాస్తో. మిరపకాయ బజ్జీల స్టాల్ దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న మీనాకు 19 ఏళ్ళు. ఈ మధ్యనే శ్రీనివాస్తో ప్రేమలో పడింది. అతను ఆమె ఉండే ఇంటి దగ్గరలోనే మోటార్ సైకిల్ మెకానిక్. అప్పుడేనా, ఇంకాసేపు ఉందాం అన్నాడు శ్రీనివాస్. ఫ్రెండ్ దగ్గరకని అబద్ధం చెప్పొచ్చాను ఇంట్లో. చెప్పేశావుగా, ఇంకేంటి, వద్దు వెళ్ళిపోదాం అంటూ అక్కడి నుండి కదిలింది మీనా. శ్రీనివాస్కి అప్పుడే వెళ్ళిపోవాలని లేదు, ఇంకొంచెం సేపు ఆమెతో గడపాలని ఉంది. లైట్ల వెలుతురు పడని చోట ఎక్కడైనా ఇద్దరూ కూర్చుని ఇంకాస్త సన్నిహితంగా గడపాలని ఉంది. మీనా, ఒక్క 5 నిమిషాలు ఆ రైలు బ్రిడ్జి కింద కూర్చుని వెళదామా? ఆమె ఆ వైపు చూసి, అమ్మో అక్కడ అంత చీకటిగా ఉంటేను అంది. భయమే ఉంది, ఇక్కడ ఇంతమంది జనం, ఇంత హడావుడిగా ఉంటేను. ఎందుకసలు? అతని ఉద్దేశం తెలుసు, అయినా అడిగింది మీనా. ఊరికే ఇంతమంది జనం మధ్య ఈ రణగొణలో ఏమీ మాట్లాడలేదు నీతో, అందుకే. అక్కడైతే ఇద్దరమే ఒంటరిగా. రా ప్లీజ్, జస్ట్ 5 నిమిషాలు అంతే. సరే. ఇసుక మీద నడుచుకుంటూ అతను ముందు వెళుతుంటే అతని వెనకే అడుగులు వేస్తోంది మీనా. ఈ టీనేజ్ వయసులో ఇలాంటి థ్రిల్స్కి చాలామంది యువతీ యువకులు చాలా సులభంగా లొంగిపోతుంటారు. ఏ శ్రీను, మరీ చీకటిగా ఉంది అంది మీనా కొంచెం బిడియపడుతూ. నేనున్నాగా. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. వద్దు, వెళ్ళిపోదాంరా. ఏం కాదురా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అందరి దృష్టి అక్కడ కృష్ణా మహోత్సవం మీదే ఉంది. ఇటువైపు ఎవ్వరు వస్తారు చూడు, ఇక్కడ కూర్చో. రైల్వే వంతెనకు కొంచెం యువతలుగా చీకటిగా ఉన్న చోట కూర్చున్నారు. ఉత్సవ ప్రాంగణంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల తాలూకు పాటలేవో మైక్లో లేలగా వినిపిస్తున్నాయి. ఇంత చీకట్లో కూడా నీ మొహం ఎంత వెలుగ్గా ఉందో తెలుసా అంటూ మీనా ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకున్నాడు. వద్దు అంటూనే కళ్ళు మూసుకుంది మీనా. సరిగ్గా అప్పుడు జరిగిందది. భయంతో గడ్డకట్టుకుపోయే సంఘటన. కళ్ళు మాత్రం కనిపించేలా ముఖానికి మాస్క్ వేసుకున్న ఒక మనిషి వాళ్లకు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషి అడుగుల అలికిడికి ఉలిక్కిపడి చూశాడు శ్రీనివాస్. ఏయ్, ఎవరు అడిగాడు ప్రేయసి ముఖాన్ని వదిలి. దానికి జవాబు చెప్తున్నట్లుగా 2 అడుగులు పొడుగున్న ఒక ఇనప రాడ్ని వెనక నుండి ముందుకు తీసుకువచ్చాడు ఆ మనిషి. ఆయుధాన్ని చూడగానే ఆ ప్రేమికులిద్దరిలోనూ భయం. శ్రీనివాస్ తెగించి ఆ మనిషిని ఎదుర్కోవడానికి వేగంగా లేచాడు కూర్చున్న చోటు నుండి. అంతకంటే వేగంగా ఆ వ్యక్తి రాడ్ని పైకెత్తి 2 చేతులతోనూ పట్టుకుని శ్రీనివాస్ భుజంపై బలంగా మోదాడు. అక్కడ ఎముక విరిగిపోయిన శబ్దం మీనా పెట్టిన కెవ్వుమన్న కేకలో కలిసిపోయింది. బాధతో మెలికలు తిరుగుతూ విరిగిపోయిన కుడి భుజాన్ని ఎడమ చేత్తో పట్టుకుని కిందికి వాలిపోయాడు శ్రీనివాస్. శ్రీను, మీనాలో ఓ పక్క భయం, మరో పక్క శ్రీనివాస్కి ఏమైందోననే ఆదుర్ద. పారిపో మీనా, పారిపో. శ్రీనివాస్ స్వరం బలహీనంగా వినపడింది. అతన్నేదో రక్షించాలన్నట్లుగా అతని వైపే కదులుతోందా ఆ అమ్మాయి. ఇక్కడి నుండి వెళ్ళిపో ప్లీజ్, నేల మీద వాలిపోయే చెప్తున్నాడు అతను. అప్పుడు పడింది మరో దెబ్బ శ్రీనివాస్ ముఖంపై. ఫట్మన్న శబ్దం. పై వరుసలో 2 దంతాలు రాలిపోయి ఇసుక మీద పడ్డాయి రక్తంతో కలిసి. మీనాని భయం పూర్తిగా ఆవరించింది. ఎవరు నువ్వు? మేమేం చేశావు నిన్ను? ఎందుకు ఇలా కొడుతున్నావు? శ్రీనివాస్ మీద దెబ్బ పడకూడదన్నట్లు అతనికి అడ్డుగా ఉండి అంది. రైల్వే బ్రిడ్జి మీద నుండి అప్పుడే ఏదో బండి వేగంగా వస్తోంది. దాని లైట్ వెలుతురులో అరక్షణం సేపు కనిపించాయి ముసుగు వేసుకున్న ఆ మనిషి ముఖంలోని కళ్ళు, బ్లూ ఐస్. వాడు మీనా మీదకి లంఘించాడు. వదులు, ఆమె పెనుగులాడుతోంది. కొన్ని గజాల దూరంలో 1000 మంది జనం ఉన్నారు, 100 మంది పోలీసులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కృష్ణా మహోత్సవ్ వేడుకల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. హెల్ప్ అని అరవబోయిన ఆ అమ్మాయి నోటి మీద పిడికిలితో గుద్దాడు బలంగా. నిస్సహాయంగా చూస్తున్నాడు కదలలేని స్థితిలో పడి ఉన్న శ్రీనివాస్. మీనా భుజం మీద నుండి చున్నీ లాగేశాడు. అది వెళ్ళి కాస్త దూరంలో పడింది ఇసుక మీద. చేతుల్ని ఛాతీకి అడ్డు పెట్టుకుంది మీనా. సిగ్గుతో, భయంతో, బాధతో ఆమె కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. వాడి కళ్ళల్లోని పశువాంఛని చీకటి కప్పేస్తుంది. సీరియల్ రేపిస్ట్, స్ట్రైక్ అగైన్.
నదీ తీరంలో దారుణ మానభంగం. కృష్ణా మహోత్సవ్ ముగింపు రోజున సీరియల్ రేపిస్టు ఘాతుకం. పేపర్లలో మర్నాడు రావలసిన వార్తలు హెడ్డింగ్స్ ప్రింట్ అవుతున్నాయి. తెల్లని నైలాన్ ట్యూబ్లోంచి ఎర్రటి ద్రవం ప్రవహిస్తోంది. క్రిటికల్ కేర్ యూనిట్లో శ్రీనివాస్కి రక్తం ఎక్కిస్తున్నారు. మరో బెడ్ మీద అచేతనంగా ఉన్న మీనా చేతికి ఇంజెక్షన్ చేస్తోంది నర్సు. 2 డాక్టర్లు ఆమెను చూస్తున్నారు. హాస్పిటల్ బయట ఆమె తల్లిదండ్రులు దుఃఖిస్తూ ఆందోళన మనస్కులై నిలబడి ఉన్నారు. ఆ ప్రక్కనే 2 పోలీసులు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఇంకా కబురు చేరలేదు. వాళ్ళు తిరుపతిలో ఉన్నారప్పుడు. అప్పుడు ఆ హాస్పిటల్ ఆవరణలోకి పోలీస్ జీప్ వేగంగా వచ్చి నిలబడింది. ఇన్స్పెక్టర్ ప్రభాత్ అందులోంచి దిగాడు. అతను గబగబా క్యారిడర్లోంచి నడిచి క్రిటికల్ కేర్ యూనిట్ వైపు వస్తుంటే పత్రికా విలేకరులు అతన్ని చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్ గారు, నగరంలో వరుసగా ఇది 3వ రేపు. రేప్ చేసిన వాడు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాడు. మీరేం చర్యలు చేపట్టారు? ప్రభాత్ దానికి బదులేం చెప్పకుండా ముందుకు నడుస్తూనే ఉన్నాడు. అసలు అంతకు ముందు జరిగిన ఘాతుకాలకు పాల్పడిన వాడేనా ఇప్పుడు ఇది చేసింది? మాట్లాడలేదు. చెప్పండి సార్, దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే వాణ్ణి పట్టుకుంటాం. ఇన్స్పెక్టర్ ప్రభాత్ జవాబు. అతను అడిగిన ప్రశ్నకు జవాబుగా కాక క్రిమినల్ను పట్టుకు తీరాలనే దృఢ సంకల్పంలా ఉంది అతని మాట. సాయంత్రం 5:30 టైం. ఎంజీ రోడ్లో ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బర్గర్ తింటున్నారు మధుకర్, మృదులలు. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఆహా, నువ్వు నార్మల్గా లేవు. ఏమైంది? ఏం లేదు మధు, ఈవేళ పేపర్ చూసావా? ఏది, ఆ రేప్ గురించా? ఆ మేనా మా కాలేజే. అవునా? పాపం చాలా మంచి అమ్మాయి. ఈ మధ్యే ఆ శ్రీనివాస్ అనే అతన్ని ప్రేమలో పడింది. ఆ శ్రీనివాసేనా? అతను కూడా నీకు తెలుసా? ఆహా, మా ఫ్రెండ్ చెప్పారు. మేనా పరిస్థితి తలుచుకుంటుంటే బాధేస్తోంది. హాస్పిటల్కి వెళ్ళారా? ఎలా ఉంది? డీప్ షాక్లో ఉందట. తన నా స్థితిలో చూసిన దగ్గర నుండి మనసు బాధగా ఉంది. పాపం ఆ సమయంలో ఎంత టార్చర్ అనుభవించి ఉంటుందో. నువ్వు మరీ అంత ఇదిగా ఫీల్ అయిపోనక్కర్లేదు మృదుల. రేపు తప్పదని తేలిపోతే ఎంజాయ్ చేదాన్ని అన్న ఫిలాసఫీని బాగా వంట పట్టించుకుంటున్నారులే ఇప్పటి మీ ఆడవాళ్ళు. మధుకర్ నోటి వెంట ఆ మాటలు వినడంతో కొరడా దెబ్బ తగిలిన దానిలా నిర్ఘాంతపోయింది మృదుల. విసురుగా తల తిప్పి అతని ముఖంలోకి చూసింది. ఏదో యథాలాపంగా అతను ఆ మాట అన్నాడులే అని తేలిగ్గా తీసుకోలేకపోతోంది. అలాగే రెప్ప వాల్చకుండా అతన్నే చూస్తోంది. ఏంటి, మరీ ఎక్కువగా జనరలైజ్ చేశానా? అడిగాడు మధుకర్. చేత్కారంగా చెప్పి, నీకు ఆడవాళ్ల మీద తేలిక అభిప్రాయం ఉన్నట్లుగా ఉంది అంది కోపంగా. అదేం లేదులే, నువ్వు మరీ అంత సీరియస్గా తీసుకోకు. అందరూ రేప్ని ఎంజాయ్ చేస్తారా అనలేదు. నువ్వు కోపం తెచ్చుకోకు అంటూ బతిమాలాడు. కీర్తన తల్లి సరళాదేవి హడావుడి పడిపోతోంది. తన తమ్ముణ్ణి కీర్తనకిచ్చి చెయ్యాలని గొప్ప ఆశ ఆవిడికి. భర్త గోపాలకృష్ణను కూడా తెగ హడావిడి పెట్టేస్తోంది. నెలాఖరు కల్లా వాడొచ్చేస్తాడు. 1 నెల రోజులుంటాడట. ఈలోపే పెళ్ళి అన్నీ అయిపోవాలని చాలా సీరియస్గా చెప్పాడు. పురోహితుడిని పిలిపించి ముహూర్తాలు పెట్టించాలి. కళ్యాణ మండపం మాట్లాడాలి. అబ్బబ్బ, చదివిన లిస్టు చాలేవే. పెళ్ళన్నాక ఇవన్నీ తప్పవు. ముందు మీ నాన్నగారికి ఫోన్ చేసి రేపు బయలుదేరి రమ్మను. ఆయన వచ్చాక ముహూర్తం ఎప్పుడో చూద్దాం. నిన్న రాత్రే చేశానండి. పొద్దున కల్లా ఇక్కడ ఉంటామన్నారు. శుభలేఖల మోడల్స్ అన్నీ సెలెక్ట్ చేసి చరిత్రకి పంపిద్దామా? ఏం అక్కర్లేదు, అంత టైం లేదు. వాడవన్నీ మనకే వదిలేశాడు. వాడికి నేనెంత చెప్తే అంత. ఇంతకీ అమ్మాయి ఏమంటుంది? ఇప్పుడు కొత్తగా అనేది ఏముందండి, ముందు నుంచి తెలిసినదేగా. చరిత్ర అంటే దానికి ఇష్టం. అది కాదే నేను అనేది. ఒకవేళ అబ్బాయి దాన్ని తనతో అమెరికాకు తీసుకుపోతానన్న మాట మీద గట్టిగా నిలబడితే తన చదువు మధ్యలో ఆగిపోతుంది. ఏమైనా ఫీల్ అవుతుందేమోనని. ఇంకా దానికి చదువెందుకు లేదు? వాడక్కడ లక్షల్లో సంపాదిస్తున్నాడు నెల నెల. తల్లిదండ్రుల సంభాషణ అంతా పక్క గదిలో చదువుకుంటున్న కీర్తనకి వినపడుతోంది. చరిత్ర అంటే దానికి ఇష్టమే. తల్లి అన్న మాట దగ్గర ఆలోచన ఆగింది. అంతకుముందు కాలేజీలో మానస్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అతని మీద మీకున్నది ప్రేమో, ఇష్టమో, లేక చిన్నప్పటి నుండి ఇతనే నీకు కాబోయేవాడు అని అందరూ అనడం వల్ల కలిగిన ఇంప్రెషనో నాకు తెలియచెప్పడం కోసం కాకపోయినా మీకైనా తెలియాలి. చరిత్ని తను ప్రేమిస్తోందా, ఇష్టపడుతోందా, లేక చిన్నప్పటి నుంచి తెలిసి ఉండటం వల్ల, అమ్మా నాన్నలు ముందు నుండి వాడే నీ మొగుడు అని చెబుతూ ఉండడం వల్ల మనసులో ఫిక్స్ అయిపోయిన భావన? అసలు ప్రేమంటే ఏమిటి? చరిత్తో పెళ్ళనగానే మనసులో తుళ్ళింత కలుగుతున్నది నిజమే. అది ప్రేమ వలనే కలుగుతోందా?
అతని చేతులు తన మెడలో 3 ముళ్ళ కోసం తహతహ పడుతోంది. ఇదే నా ప్రేమ? చరిత్ పట్ల తనకున్నది ప్రేమ కాదు అని ఏమాత్రం అనిపించలేదు కీర్తనకి. ఎందుకో ఆ స్పృహ కలగ్గానే సిగ్గు ముంచుకొచ్చి ఎర్రని పెదవులపైన సన్నని నవ్వు పూసింది. ఆ చిరునవ్వు ముఖంతో అసలే అందంగా ఉండే ఆమె ముక్కు మరింత అందంగా కనిపిస్తోంది. సంపెంగల. ఎన్ కృష్ణమూర్తి నాయుడు, న్యాయవాది అని రాసింది ఆ భవంతి ముందున్న బోర్డు మీద. లాయర్ గారు ఆఫీసు గదిలో రివాల్వింగ్ కుషన్ చైర్లో కూర్చుని కళ్ళద్దాల్లోంచి ఎదురుగా కూర్చున్న క్లయింట్ని నిశ్చింతగా చూస్తున్నాడు కృష్ణమూర్తి నాయుడు. ఆ క్లయింట్ ఒక స్త్రీ, 35 ఏళ్ల ఉంటుంది వయసు. తెల్లగా మ్యాంగో చెక్కలా మిసమిసలాడుతోంది. చెప్పమ్మా అన్నాడు కృష్ణమూర్తి టేబుల్ మీద పేపర్ వెయిట్ని చేత్తో తిప్పుతూ. ఇప్పుడు ఆ మ్యాంగో చెక్క మొదలెట్టింది. మా ఆయన పేరున 10 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే పాలసీ తీసుకున్న 2వ రోజునే ఆయన పోయారనుకోండి, నాకేమొస్తుంది అని అడిగింది. తిప్పుతున్న పేపర్ వెయిట్ని ఆపి ఆమె అడిగిన దానికి జవాబు చెప్పాడు. లైఫ్. లాయర్ గారి మాటల్లోని వ్యంగ్యం, శ్లేష ఆమెకు అర్థమైనట్లుగా లేదు. జీవిత ఖైదుని లైఫ్ సెంటెన్స్ అంటారని తెలుసో లేదో సరిగ్గా అర్థం కాలేదు. ఆమె అర్థం కానట్లుగా ముఖం పెట్టింది. సరిగ్గా అప్పుడే పని మనిషి వచ్చి, అమ్మగారు ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారయ్యా అని చెప్పింది కృష్ణమూర్తితో. ఆయన ఆ ఆడ క్లయింట్తో మళ్ళొకసారి డీటెయిల్డ్గా మాట్లాడదామమ్మా, సాయంత్రం రండి అని చెప్పి క్లయింట్ని పంపేసి ఆఫీస్ గదిలోంచి బయటకు నడిచాడు. హాల్లో ఆయన భార్య వైదేహి సోఫాలో కూర్చుని ఉంది. ఏమిటి, నేను అక్కడ క్లయింట్స్తో మాట్లాడుతుంటే రమ్మని మెసేజ్లు పంపిస్తావు అంటూ కూర్చున్నాడు ఆయన భార్య పక్కనే. ఆయన కోర్టులో గడగడా వాదిస్తాడు కానీ మహా గొప్ప భార్యా విధేయుడు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పింది వైదేహి. ఏంటి? ఇది చూడండి అంటూ ఓ ఫోటోని ఆయనకు అందించింది. ఆయన ఆ ఫోటోలోకి నిశ్చింతగా చూసి, ఈ అమ్మాయిని ఏదో సినిమాలో చూసినట్టుగా ఉందే, హీరోయిన్ కదూ? ఆ అమ్మాయి సినిమా అమ్మాయి కాదు, మరెవరు? బాగుందా? చాలా బాగుంది. ఇంత అందమైన అమ్మాయి మిమ్మల్ని మామయ్య గారు అని పిలుస్తానంటే మీరేమంటారు? విషయం బయట పెట్టేసింది. ఆయన చురుక్కున ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎవరు తెచ్చారు ఈ సంబంధం? వైదేహి నవ్వుకుంటూ, మీ పుత్రరత్నం అంది. మధునా? ఏంటి లవ్వా? ఆవిడ తలూపింది నవ్వుతూ. ఏంటి వాడు? సోఫా చాటును దాక్కుని ఇదంతా వింటున్న మధుకర్ ఎంట్రీ ఇచ్చాడు సీన్లోకి. వాణ్ణేమీ అనకండి, ఆ అమ్మాయి నాకు నచ్చింది, కొడుక్కి రక్షణ కవచం ఇచ్చేస్తూ చెప్పింది వైదేహి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కృష్ణమూర్తి ముఖంలోకి గాంభీర్యం వచ్చి చేరింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్పాడాయన. మధు, నువ్వు ప్రేమించావని కాదు కానీ అసలు నాకు ఈ కాలపు ప్రేమ మీద అట్టే నమ్మకం లేదురా డాడీ. ప్రేమించుకునే రోజుల్లో ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండేవాళ్ళు పెళ్లి చేసుకున్నాక విడాకుల వరకు పోయిన కేసులు ఎన్నో చూశాను. ఆశ్చర్యంగా చూస్తోంది వైదేహి భర్త వైపు. అదేమిటండి, ముందు ప్రేమించుకుని తర్వాత పెళ్లి చేసుకుని ఎంతో ఆదర్శవంతంగా కాపురాలు చేసుకునే జంటలు లేరా? వాళ్ళున్నారు, కానీ నేను చెప్పేవాళ్లే ఎక్కువ, చాలా ఎక్కువ. ఏరా, నువ్వు ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నావా? అన్నాడు మధుకర్. ఆ పిల్ల నీకు తగిన భార్య అవుతుందని నమ్మకం ఉందా? ఉంది డాడీ. ఆమె పెద్దవాళ్ళకి ఈ విషయం తెలుసా? తెలుసు. వాడే ధైర్యంగా వెళ్ళి వాళ్లతో చెప్పాడు అంది వైదేహి. నా దగ్గర మాత్రం నీ రికమెండేషన్తో వచ్చాడన్నమాట. రికమెండేషన్ కాదు డాడీ అన్నాడు మధుకర్. ఆ అమ్మాయి చాలా బాగుందండి, వీడికి చక్కని జోడవుతుంది అంది వైదేహి. వీడు ఆ అమ్మాయికి చక్కని జోడవుతాడా? నా కొడుకేం బంగారం. వాళ్ళేమన్నారట? వాళ్ళ వైపు నుండి ఓకే. సరే, అయితే మీ అందరికీ ఇష్టమైతే నేనొక్కడిని ప్రేమికుల వ్యతిరేకిని అన్న ముద్ర ఎందుకు వేయించుకోవాలి? థ్యాంక్ యూ డాడీ. ఒరే మధు, ఇంతకీ నీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా? లవ్ ఎట్ ఫస్ట్ సైటే డాడీ. అప్పుడు ఆ లాయర్ ఒకే ఒక్క క్షణం ఆగి చెప్పాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సాధ్యమే, కానీ ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఏ సెకండ్ లుక్. మృదుల, చాలా ఎగ్జైటెడ్గా చెప్పాడు మధుకర్. ఏంటి, నీ కథకి ఇలస్ట్రేషన్ నువ్వే వేసుకున్నావా? నువ్వు ఆర్టిస్టువు కూడానా? నాకు చెప్పలేదే ఇన్నాళ్ళు. ఇలా నీకు ఒకటి చూపించి సర్ప్రైజ్ చేద్దామని చెప్పింది మృదుల. చాలా బాగా వేసావు బొమ్మలు, మన ఇద్దరి పోలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి. గ్రేట్, థ్యాంక్ యూ. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దిస్ మృదుల. అవును, బొమ్మలే మన రూపాలా లేక కథ కూడా మనదేనా?
కొంచెం మనదే, అయితే చదవాలి. నన్ను వెలల్లా రాసావా? అదేం లేదు, చదువుతావుగా. అతనింకా ఆమె రాసిన కథకు ఆమె బొమ్మ వేసిందన్న నిజాన్ని నమ్మలేకుండా ఉన్నాడు. పత్రికలో అచ్చైన ఆ కథ వంక, ఆ బొమ్మ వంక నమ్మశక్యం కానట్లుగా చూస్తూనే ఉన్నాడు. మా అమ్మకు చెప్తే చాలా సంతోషిస్తుంది చెప్పాడు. ప్రతి పత్రిక కొని చదువుతుంది తాను. కథలు, నవళ్ళు అంటే పిచ్చి. హాస్పిటల్ నుండి అలసిపోయి వచ్చినా ఏదో ఓ పుస్తకం చదవందే నిద్రపోదు. మీ డాడీ చదవరా? ఆహా, ఆయనకి ఎప్పుడూ కోర్టు కేసులే, ఇలాంటివేం పట్టవు. సో నాకు కాబోయే పెళ్ళాం రైటర్ అన్నమాట. ఆర్టిస్ట్ కూడా. సరే, అది యాడ్ చేయాలి. ఎవరిని చూస్తే వాళ్ళ ముఖాలు గీసేయగలవా? పోలికలు బాగా తెలుస్తాయి. రియల్లీ గాడ్, నిజంగా థ్రిల్లింగ్గా ఉంది నాకు. థ్యాంక్స్. ఇంత అభిరుచి, ప్రతిభ ఉన్న బంగారు బొమ్మ నాకు వరమై దొరికినందుకు బాగా రుణపడిపోతున్నాను దేవుడికి. మోసేస్తున్నావు మధు. నువ్వు పర్మిషన్ ఇస్తే ఆనందంగా మోస్తాను. నీకెప్పుడు ఆద్యాస్తప మరోటి ఉండదు. చక్కని వాస్తవం చెప్పావు. థ్యాంక్స్. మోయడం అంటే ఆ మోయడం కాదు, మొలగ చెట్టు ఎక్కిస్తున్నావని. తెలుసులే తల్లి. అయినా ఏ డైలాగులు చెప్పడంలోనైనా నా ప్రతిభా పాఠవాలు ప్రదర్శించానంతే. డైలాగుల వరకేనా ప్రతిభ అంతా? పెళ్ళవని నీకే తెలుస్తుంది. అమ్మో, ఇంత ప్రతిభ అని గోల పెట్టినా దిగవా? అదే వదలను. తమరి టాలెంట్ గురించి తెలుసులే గాని వెళదామా ఇక? తెలుసా? ఎలా? కల్లోకొచ్చానా? అదేం లేదు మహానుభావ. నీ మాటల్ని బట్టి ఎంత టాలెంటెడ్ వై ఉంటావో ఊహించి అన్నాను. వెళదామా? పద, పత్రిక రేపిస్తాను చదవటానికి. సరే ఎక్కువ. బండి స్టార్ట్ చేశాడు. బొమ్మలు వేయడంలో ఆమెకున్న ప్రతిభే ఈ కథని అనూహ్యకరమైన మలుపు తిప్పబోతోందని ఆ జంటకి ఇప్పుడు తెలియదు. USA, న్యూయార్క్. చరిత్ తన ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఈమెయిల్ ముందు క్లిక్ చేస్తున్నాడు. జెసికా నుండి మెయిల్ ఉంది. ఇన్బాక్స్ తెరిచాడు. చరిత్ వెనకగా నిలబడి కంప్యూటర్ తెర మీద కనపడిన లెటర్లోని అతని స్నేహితుడు విరించి చూశాడు. విరించి, చరిత్రలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. దాదాపు ఒకేసారి ఇండియా నుండి అక్కడికి వచ్చారు. విరించిది భీమవరం. రే చరిత్, జాగ్రత్త. రేపొద్దున ఇదొస్తే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది చెప్పాడు విరించి జెసికాను ఉద్దేశించి. ఇతరుల లెటర్స్ చూడడం పాపం రా, నవ్వుతూ చెప్పి. కానీ ఏం భయం లేదు, జాగ్రత్త పడుతుందిలే. బెటర్. నువ్వు కండోమ్ వాడు. ఎయిడ్స్ భయమా? జెసికా మరీ అంత చెడ్డది కాదులేరా. అయినా నీకు ఇదంతా తప్పని అనిపించడం లేదా? వచ్చే నెలలో మీ మేనత్త కూతురుతో పెళ్ళి అంటున్నావు. ఆ అమ్మాయికి ద్రోహం చేస్తున్నట్లు అనిపించడం లేదా? ఈ విషయాలేవీ కీర్తనకు తెలిసే అవకాశం లేదుగా. కొంపదీసి చెప్తావా పెళ్ళికొచ్చినప్పుడు? పోనీ ఈ జెసికానే పెళ్లి చేసుకోరాదు? ఆమెకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది. చిచ్చి, దాన్ని నెవ్వర్. నాకు కావలసింది కన్య కానీ యూజ్డ్ ఉమెన్ కాదు. అలా అయితే నువ్వు పవిత్రంగా ఉండొచ్చుగా మరి పెళ్ళయ్యేదాకా. నేను మగాణ్ణిరా. మగాళ్ళు అన్ఫెయిత్ఫుల్గా ఉండొచ్చు, భార్యగా వచ్చేది మాత్రం పవిత్రంగా ఉండాలి అంటావు. అంతే. దారుణం రా. ఏంట్రో ఈ ఆడవాళ్ళ తరపున అంతగా వాదిస్తున్నావు? కొంపదీసి ఫెమినిస్టువా? ఇలాంటి లక్షణాలు యూఎస్కి వచ్చాక చూడలేదు నీలో ఇంతవరకు. సరేలే కానీ నీ లీవ్ శాంక్షన్ అయినట్లేనా? అయ్యింది. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసావా? ట్రావెల్ ఏజెంట్కి చెప్పాను. నువ్వు కూడా ఒక వారం రోజులన్నా ముందు రావాలి. ఓకే. బాగుంటుందా ఆమె? అదే కీర్తన. చాలా. ముక్కు మరీ ముద్దొచ్చేలా ఉంటుంది. వచ్చి చూస్తాగా. పద వెళ్ళొద్దాం, షాపింగ్ చెయ్యాలి. ఆ రోజు మధుకర్ తల్లిదండ్రులు మృదుల వాళ్ళింటికొచ్చారు పెళ్లి విషయం మాట్లాడడానికి. పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు. అలా ప్రేమించుకుంటూ తిరిగేయకుండా చక్కగా పెద్దవాళ్లకు తెలియజేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. దాన్ని మీవాడు చాలా సందర్భోచితంగా వెల్లడి చేశాడులేండి. మృదుల తండ్రి ప్రభాకర్ రావు చెప్పాడు సందర్భోచితం పదాన్ని ఒత్తి పలుకుతూ. సందర్భోచితమా అని అడిగాడు లాయర్ కృష్ణమూర్తి. మృదుల, మధుకర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుతున్నారు ముసిముసిగా. మీకు చెప్పలేదా అది? ప్రభాకర్ రావు అడిగాడు. కృష్ణమూర్తి భార్య వైదేహి వైపు చూస్తున్నారు. నీకేమైనా చెప్పాడా అన్నట్లు. ఏంటండి అది? వైదేహి అడిగింది. మొన్న మా అమ్మాయి పుట్టినరోజు నాడు మీ వాడేం చేశాడో తెలుసా అండి? ఓ అదా. మీకు మీ శ్రీమతి గారికి పూలు, కార్డ్స్ పంపి థ్యాంక్స్ చెప్పాడటగా. కృష్ణమూర్తి గట్టిగా నవ్వేస్తూ చెప్పాడు. అది నిజంగా గెలిచినట్లేనండి. మేమిద్దరం చాలా ఇంప్రెస్ అయ్యాం అంది మృదుల తల్లి.
డాడీ మధుకర్ తండ్రితో చెప్పాడు. అంకుల్ వాళ్ళు అంత థ్రిల్గా ఫీల్ అవడానికి కారణం మరోటి కూడా ఉంది అంటూ అర్థోక్తిగా ఆపేశాడు. గతుక్కుమని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు మృదుల తల్లిదండ్రులు. మృదుల మధుకర్ వైపు చూసి కళ్ళతోనే సంజ్ఞ చేస్తోంది, వద్దు చెప్పొద్దు అని. రుక్మిణి సిగ్గుతో తలదించుకుంది. ఏంట్రా అది అడిగారు కృష్ణమూర్తి గారు. ఏం లేదు డాడీ, హిస్టరీ రిపీట్ అయిందంతే మధుకర్ చెప్తూ క్షణంసేపు ఆగి కొనసాగించాడు. అంకుల్ కూడా ఆంటీ వాళ్ళ పేరెంట్స్కి ఇలాగే చెప్పారట ఆ రోజుల్లో. లాయర్ గారు కళ్ళెంత చేసుకుని మహా ఆశ్చర్యపడిపోయారు. పెళ్ళై 25 ఏళ్ళు గడిచినా పుట్టినరోజు నాడు కనీసం నాకైనా మూరడి మల్లెపూలు తేలేదెంతవరకు ఆయన. భారీ స్థాయిలో నిష్ఠూరాన్ని ధ్వనింపజేస్తూనే చిరునవ్వుతో చెప్పింది వైదేహి. ఎప్పుడు కేసులు, కోర్టులు. సరే ముందు నీ కాబోయే కోడల పిల్లను బాగా చూసుకో, ఫోటోల్లో చూసి మురిసిపోవడం కాదు అన్నారు కృష్ణమూర్తి ట్రేలో పళ్ళరసాల గ్లాసుల నుంచి ఒక్కొక్కరికి అందిస్తున్న మృదులను చూస్తూ. మృదుల చీర కట్టుకుందా రోజు, కనకాంబరం రంగు పట్టుచీర, జల్లో మల్లెమాల, తలంటు పోసుకున్న జుట్టు, పొడుగాటి జడ. తదేకంగా చూస్తోంది వైదేహి మృదులనే. చాలే చూడమన్నాను కదా అని మరీ అంత క్లినికల్గా ఎగ్జామినేషన్ చెయ్యక్కర్లేదు, డాక్టర్ బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నాడాయన మళ్ళీ. మధుకర్ అమ్మా నాన్నలకి మృదుల పళ్ళరసాలు అందించి వాళ్ళ పక్కనే ఉన్న మధుకర్కి ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే వాడికి అని అడిగింది వైదేహి. ఎందుకనో మృదులకు ఆ క్షణంలో బాగా సిగ్గు ముంచుకొచ్చింది. రోజు కాలేజీ దగ్గర కలుసుకుని ప్రేమించుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ సిగ్గంతా అంది ఆవిడే నవ్వుతూ. తల వంచుకుని మధుకర్ దగ్గరకు వెళ్ళి ట్రేని ముందుకు జరిపింది మృదుల. సిగ్గుతో వాలిపోతున్న మృదుల కనురెప్పల్లోని అందాలను చూస్తూ జ్యూస్ అందుకున్నాడు. సరిగ్గా అప్పుడే తన కాలి బొటన వేలితో కుచ్చిళ్ల కిందున్న ఆమె పాదాన్ని నొక్కాడు. ఎవ్వరూ గమనించకుండా. ఉలిక్కి పడింది మృదుల. చేతిలో ట్రే కింద పడిపోయేంతగా ఉలిక్కి పడిందామె. మధుకర్ నవ్వు ఆపుకున్నాడు. మంచి రోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం కృష్ణమూర్తి అన్నాడు. మీరంతా మర్యాదపూర్వకంగా మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకుని తాంబూలాలు పుచ్చుకుందాం అని అంటుంటే నాకెంతో సంతోషంగా ఉందండి. కానీ కట్న కానుకల విషయం కూడా ఇప్పుడే స్పష్టంగా మాట్లాడుకుంటే మీరేమాత్రం ఇచ్చుకుంటారో చెప్పండి. సోఫాలో వెనక్కు వాలి దర్పం ప్రదర్శిస్తూ అడిగాడు కృష్ణమూర్తి. దానికి ప్రభాకర్రావు బదులు చెప్పేలోపే ఆయన కొడుకు వైపు తిరిగి, ఏరా మధు, నీకెంత కావాలి కట్నం అని అడిగారు. మధుకర్ కొంచెం ఆందోళన పడుతూ చూశాడు తండ్రి వైపు. డాడీ, వాళ్ళు కట్న కానుకల విషయాలు కూడా ముందే మాట్లాడుకోవాలి అంటున్నారు. అది కరెక్టే. తీరా పచ్చని పందిట్లో పెళ్లి జరుగుతూ ఉండగా గొడవలైతే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. డాడీ, ఏంటి మీరు మాట్లాడుతుంది? నేను మృదులను పెళ్లి చేసుకుంటానంటోంది కట్నం కోసం కాదు, ప్రేమించాను కాబట్టి. మీరేంటి బిజినెస్ మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు అని అడిగాడు. కట్నం ప్రసక్తి తెచ్చింది నేనట్రా. ఏవండి ప్రభాకర్ గారు, మాకున్నది వీడొక్కడే. ఆ భగవంతుడి దయ వల్ల డబ్బుకి ఏ లోటు లేదు. నేను ఊరికే తమాషాగా అన్నానే కానీ వరకట్నం అనే దురాచారానికి పూర్తి వ్యతిరేకిని నేను. నా భార్య అంతే, చాలా ఆదర్శభావాలున్నది. ఇక వీడు ఏమన్నాడో మీరే విన్నారుగా. మీ అమ్మాయిని చేసుకుంటుంది కట్నం కోసం కాదట, ప్రేమించినందుకట. కృష్ణమూర్తి మాటలు వినగానే ఎందుకనో ప్రభాకర్రావు కళ్ళు చెమ్మగిల్లినట్లయ్యాయి. మంచితనం మూర్తిభవించిన మీలాంటి వారితో వియ్యమందుకోవడం నిజంగా మా అదృష్టం కృష్ణమూర్తి గారు. మా మృదుల చాలా అదృష్టవంతురాలు. తడిసిన కళ్ళతో బరువెక్కిన హృదయంలోంచి వచ్చాయి ఆ మాటలు. తన కూతురు నిజంగా అంత అదృష్టవంతురాలా కాదా అన్నది చాలా కొద్ది రోజుల్లోనే ఆయనకు తెలియబోతోంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.